అందరికీ నమస్కారం అండి. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కోడిగుడ్లు 6. ఆ కోడిగుడ్లు మంచిగా కొట్టి గుంట పొంగనాలు ఉంటాయి చూడండి, దాంట్లో వేసుకొని మేము కూర చేసి చూపుతాం. ఇది వెరైటీగా ఉంటుంది, మీరు చూడండి. ఉల్లిపాయలు ఒక 4, కారం స్పూన్తో 3 స్పూన్ల కారం, జీలకర్ర ఒక పెద్ద స్పూను, ఉప్పు తగినంత, ఎల్లుల్లి ఒక 20 ఎల్లిపాయలు. ఇవన్నీ ఇప్పుడు దంచుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర, కారము, ఉప్పు, పసుపు అన్నీ ఇప్పుడు రోట్లో దంచుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎల్లిపాయలు వేస్తాను. ఎల్లిపాయలు చూడండి, ఇప్పుడు ఎల్లిపాయలు ఇలా నలిగినాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. కొంచెం మెదిగాక ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు. కల్లులుప్పు వేసుకోండి, ఇలా బాగుంటుంది, దంచుకుంటున్నాం కాబట్టి కల్లులుప్పు వేసుకోండి. గుడ్డు కారానికి ఇలా రోట్లో దంచుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇదంతా మంచిగా ఇలా దంచుకోవాలి. ఉప్పు కూడా మంచిగా మెదిగేటట్టు మంచిగా దంచుకోవాలి ఇట్లా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం 3 చెంచాల కారం, పెద్ద చెంచాతోని కారం మొత్తం ఇవన్నీ మంచిగా దంచుకోవాలి. ఇగో ఇలాగా కచ్చాపచ్చగా ఇలా దంచుకోవాలి చూడండి. ఇట్లా కచ్చాపచ్చగా మొత్తం జీలకర్ర అన్నీ కలిపి మంచిగా ఇట్లా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీకు రోలు ఒకవేళ లేకపోతే మిక్సీలో చేసుకోండి, కానీ రోట్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక గిన్నెలోకి తీసుకుంటాను. ఇదిగో చూడండి, ఇలా దంచుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం మనం. అన్ని గుడ్లు ఇలా కొట్టుకోవాలి. 6 గుడ్లు కొట్టారు. ఎల్లిపాయ కారంలో ఉప్పు వేసుకున్నాం కదా మనం, కొంచెం దీంట్లో ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు, ఈ 2 వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం, చూద్దాం. ఇదిగో చూడండి, మంచిగా బుర్జులాగా వచ్చింది. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. మన కేకు కట్ చేస్తే కేక్ కోసం ఎట్లా చేస్తానో అట్లా వచ్చింది. ఇప్పుడు గుంట పునుగుల కళాయి వేడైంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. అన్నిట్లల్లో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం దోశ పిండి, ఇడ్లీ పిండి మిగిలినా కానీ ఇట్లా గుంట పునుగుల కళాయిలో వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి అవి కూడా. అప్పుడప్పుడు ఇట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడైంది, మనం గుంట పొంగనాల్లో ఇది పోసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం పోసుకోండి, ఎక్కువ పోసుకుంటే పైకి వస్తాయి.
ఇట్లా కొంచెం కొంచెం వెల్తిగా పోసుకోండి, ఇలా పోసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. అదిగో చూడండి ఎలా పొంగినాయో. ఇప్పుడు చూడండి ఇలాగో అన్నీ మంచిగా కాలినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇగో చూడండి మిగిలిన దాంతో రెండోసారి కూడా వేసుకున్నాం. ఇగో తీసుకుంటాను. మంచి కాల్ని ఇలా మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం కూర చేసుకుంటానికి. గిన్నె వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేగింది. ఉల్లిపాయలు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. వేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి ఎర్రగా. గుడ్డు ఎల్లుల్లి కారానికి ఉల్లిగడ్డలు బాగా ఏగాలి. ఏగితేనే టేస్ట్ ఉంటుంది. ఏగకపోతే పచ్చి మీద అయితే మాత్రం టేస్ట్ ఉండదు. బాగా ఏగాలి, మంచిగా వేయించండి. ఇగో ఇలాగా మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి. మంచిగా ఈ వేయించుకొని ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం వేసుకుందాం. ఎల్లిపాయ కారం ఇందా దంచుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఎల్లిపాయ కారం వేసుకుందాం. ఇది జ్వరం వచ్చినప్పుడు ఇట్లా ఎప్పుడైనా కోడిగుడ్లు లేకుండా కొత్తగా అయినా ఇట్లా ఎల్లిపాయ కారం చేసుకొని తింటే జలుబు దగ్గు అన్నీ తగ్గిపోతాయి. ఇవి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అంతా. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం మంచిగా ఉల్లిపాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకున్నాం కదా, ఇది మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలో మగ్గాలి. మగ్గితే టేస్ట్ ఉంటుంది. మీకు ఇట్లా గుడ్లు వద్దనుకుంటే ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుంటే జ్వరం జలుబు ఏదైనా ఉన్నా తగ్గిపోద్ది. ఇప్పుడు ఎల్లిపాయ కారం అంతా మగ్గింది. ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం. ఇదిగో ఇలా మొత్తం ఎల్లుల్లి కారం అంతా కోడిగుడ్లకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కారం అంతా మంచిగా పట్టాలి. ఎల్లుల్లి కారం అయిపోయిందండి. ఇప్పుడు బంద్ చేసుకుంది. చూడండి మంచిగా కారం అంతా పట్టింది వీటికి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. అయిపోయింది. ఇక బంద్ చేసుకుందాం. కూర అయిపోయింది. ఇప్పుడు అన్నం కూడా వేడివేడి అన్నం ఉడికింది. ఇప్పుడు కూర వేసుకొని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు అన్నం కూర వేసుకున్నాం. చూడండి ఎల్లుల్లి కారం ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా. ఇగో ఇలా కలుపుకోవాలి మంచిగా ఎల్లుల్లి కారం. ఇగో ఈ ముక్కలు చూడండి మంచిగా వచ్చినాయి. ఇదిగో చూడండి
ఎలా ఉందో ఇగో చూడండి, లోపలంతా కారం బట్టి మంచిగా చాలా బాగుంటుంది. ముక్క చూడండి, ఇలా తినాలి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.